హాయ్ నమస్తే అండి. సైకాలజీలో 55 బిట్లు ఇందులో ఉన్నాయండి. 55 బిట్లలో కూడా కనీసం 5 నుండి 10 బిట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇందులో ఇవి చాలా ప్రతి టాపిక్లో రొటీన్గా వచ్చే బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుని 55 బిట్లు ఒక వీడియోగా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి బిట్టు కూడా ముఖ్యమైనదండి. ఇంతకుముందు జరిగే టెట్లో కూడా ఇవి వచ్చాయి ప్రతి అంశాల్లో కూడా. సరే, ఇక టాపిక్లోకి వెళ్దాం. మొదటి బిట్ అండి. ఒక వ్యక్తిలో భౌతిక శారీరక పెరుగుదలను ఏమంటారు? ఒక వ్యక్తిలో భౌతిక శారీరక పెరుగుదలను ఏమంటారు? ఈ బిట్లోనే ఉంది జవాబు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. భౌతిక శారీరక పెరుగుదలనండి. కాబట్టి వికాసం, పెరుగుదల, అభివృద్ధి, ప్రజ్ఞ, ఈ నాలుగింటిలో జవాబు ఆప్షన్ బి అండి, పెరుగుదల. ఇక రెండో బిట్ చూద్దామండి. సురేష్ చాలా తెలివైనవాడు. ఇందులో అంశం దేనిని తెలియజేస్తుంది? సురేష్ అండి ఎటువంటి వాడు? తెలివైనవాడు అని ఉంది. తెలివైనవాడు అనేది దేని తెలియజేస్తుంది అంటే పరిపక్వత, పరిణతి, పెరుగుదల, వికాసం. ఇందులో పరిపక్వత, పరిణతి, పెరుగుదల అనేవి సాధారణంగా ఒకేలాంటివి పర్యాయ పదాలుగా ఉంటున్నాయి. దీనికి జవాబు వికాసం అండి, వికాసం. వికాసం అనేది తెలివితేటలని తెలియజేస్తుంది. మూడో ప్రశ్న, వికాసలబ్ధి. వికాసలబ్ధి దీని యొక్క ఈక్వేషన్ సూత్రం వికాసలబ్ధి ఈజ్ ఈక్వల్ పరిపక్వత బై వయస్సు ఇంటూ 100, వయస్సు బై పరిపక్వత ఇంటూ 100, 100 ఇంటూ వయస్సు బై పరిపక్వత, పరిణతి బై పరిపక్వత ఇంటూ వయస్సు. దీని యొక్క జవాబండి పరిపక్వత బై వయస్సు ఇంటూ 100. వికాసలబ్ధి సూత్రం వికాసలబ్ధి ఈజ్ ఈక్వల్ పరిపక్వత బై వయస్సు ఇంటూ 100. నాలుగో బిట్ అండి. అవిభక్త కవలలను ఈ విధంగా కూడా పిలుస్తారు. అవిభక్త అంటే జాయింట్గా ఉంటారు కదండి, విడిపోకుండా కవలలుగా ఉంటారు. బ్రదర్స్ సినిమాలోగా ఆ బ్రదర్స్ సినిమాలో హీరోలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా విడిపోకుండా ఉంటారు. అదే అవిభక్త కవలలను ఈ విధంగా కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ నయామి, ఆప్షన్ బి సయామి, ఆప్షన్ సి ట్విన్స్, ఆప్షన్ డి నయామిక కవలలు. దీని యొక్క జవాబండి ఆప్షన్ బి సయామి. సయామి అనేది అవిభక్త కవలను తెలియజేస్తుందండి. ఆప్షన్ బి అండి. ఫిఫ్త్ బిట్, పులి కడుపున పులే పుడుతుంది. ఇది ఏ నియమానికి చెందుతుంది? పులి కడుపున పులే పుడుతుంది. ఇది ఏ నియమానికి చెందుతుంది? ఆప్షన్ ఏ వైవిధ్య నియమం, ఆప్షన్ బి సారూప్య నియమం, ఆప్షన్ సి విభిన్న నియమం, ఆప్షన్ డి తిరోగమన నియమం. దీని యొక్క జవాబండి సారూప్య నియమం. ఒకే రూపంతో ఉన్నటువంటిది సారూప్య నియమం. పులి కడుపునే పులే పుడుతుంది, ఇంకేది పుట్టదండి. ఇది సారూప్య నియమం జవాబండి. తర్వాత బిట్టు, వ్యక్తి వికాసంపై పరిసర ప్రభావాన్ని సమర్థించేవారు. వ్యక్తి వికాసంపై పరిసర ప్రభావాన్ని సమర్థించేవారు వాట్సన్, స్కోడాక్, గోర్డన్, బాగ్లే, న్యూమన్, ఫ్రీమన్, హాల్జింగర్. ఈ 3 ఆప్షన్లో అలాగే 4వ ఆప్షన్ పై వారందరూ ఉందండి. ఈ 4 కూడా పై 3 ఇచ్చినవి కూడా సరైన జవాబులేనండి. ఈ పై 3 ఆప్షన్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శాస్త్రవేత్తలు.
వ్యక్తి వికాసంపై పరిసర ప్రభావాన్ని సమర్థించిన వారే. కాబట్టి జవాబు పై వారందరూ. తర్వాత 7th బిట్. సాంఘిక వికాసానికి పునాదులు వేసే దశ ఏది? శైశవ దశ, బాల్య దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ. ఈ నాలుగింటిలో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశ అనేది సాంఘిక వికాసానికి పునాదులు వేసే దశగా చెప్పుకుంటారండి. 8వ బిట్టు. వాగుడుకాయ దశ అని ఎవరిని అంటారు? వాగుడుకాయ దశ అని ఎవరిని అంటారు? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, లేదా ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ మరియు ఉత్తర బాల్య దశ. రెండింటిలో కూడా వాగుడుకాయ దశ అని అంటారు అని ఉందండి. దీనికి జవాబు ఉత్తర బాల్య దశ. ఈ ఉత్తర బాల్య దశనే వాగుడుకాయ దశ అని అంటారండి. 9వ బిట్టు. ఉద్వేగం మీద ప్రభావం చూపే గ్రంథి ఏది? ఉద్వేగం మీద ప్రభావం చూపే గ్రంథి. ఈ గ్రంథుల నుండి కంపల్సరీగా ఒక బిట్ అండి. థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమ గ్రంథి, పీయూష గ్రంథి. ఆన్సర్ ఆప్షన్ బి అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథి అనేది ఉద్వేగం మీద ప్రభావం చూపుతుందండి. 10వ బిట్టు. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అన్నది ఎవరు? ఇంకొకసారి అండి చదువుదాం. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రీమన్, ఆప్షన్ బి హర్లాక్, ఆప్షన్ సి బాగ్లే, ఆప్షన్ డి హాకింగ్. ఆన్సర్ హర్లాక్. జవాబండి హర్లాక్. ఆప్షన్ బి. 11వ బిట్ అండి. నైతిక వికాసం అనగా అలవాట్లు సమూహాల కట్ట అని అన్నది ఎవరు? నైతిక వికాసం అనగా అలవాట్లు సమూహాల కట్ట అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ సామ్యూల్ స్మైల్, ఆప్షన్ బి సామ్యూల్ క్లిక్, ఆప్షన్ సి మోరిన్, ఆప్షన్ డి బాగ్లే. దీని యొక్క ఆన్సర్ సామ్యూల్ స్మైల్. సామ్యూల్ స్మైల్ అనే శాస్త్రవేత్త నైతిక వికాసం అనగా అలవాట్లు సమూహాల కట్ట అని నిర్వచించారండి. 12వ బిట్టు. భాష వలన శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకుంటాడు అని ఎవరన్నారు? భాష వలన శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకుంటాడు అని అన్నది ఆప్షన్ ఏ హాలిడే, ఆప్షన్ బి చామ్స్కీ, ఆప్షన్ సి మాక్స్ ముల్లర్, ఆప్షన్ డి హాలిడే. దీని యొక్క ఆన్సర్ హాలిడే అండి. 4వ ఆప్షన్ దీర్ఘం ఉంది, హాకే. మొదటి దానికి దీర్ఘం లేదంతే. హాలిడే. హాలిడే అనే వ్యక్తి భాష వలన శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకుంటాడు అని నిర్వచించాడండి. 13వ బిట్టు. ఆల్ఫ్రెడ్ బినే ఏ దేశానికి చెందినవాడు? ఇతను ప్రజ్ఞామాపనలకి ఉంటాయండి. ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞామాపనలు. ఆల్ఫ్రెడ్ బినే ఏ దేశానికి చెందినవాడు అనేది అంటే ఏ జపాన్, బి అమెరికా, సి రష్యా, డి ఫ్రాన్స్. దీని యొక్క ఆన్సర్ ఫ్రాన్స్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ఫ్రెడ్ బినే ఏ దేశానికి చెందినవాడు అంటే ఫ్రాన్స్. 14వ బిట్టు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం
ఎవరు ప్రతిపాదించారు? ఏ. జీన్ పియాజే, బి. థార్న్డైక్, సి. కోహిలర్, డి. ఇవాన్ పావ్లోవ్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ జీన్ పియాజే. జీన్ పియాజే అనే వ్యక్తి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 15వ బిట్ అండి. వ్యక్తిలో సంజ్ఞానాత్మక వికాస దశ పూర్తి అయ్యే వయసు ఎంత? వ్యక్తిలో సంజ్ఞానాత్మక వికాస దశ పూర్తి అయ్యే వయస్సు ఎంత? ఏ. 16, బి. 17, సి. 18, డి. 21. దీని యొక్క ఆన్సర్ 16 అండి. ఆప్షన్ ఏ 16 సంవత్సరాలకి వ్యక్తిలో సంజ్ఞానాత్మక వికాస దశ పూర్తి అవుతుంది. తర్వాత బిట్టు, సమానత్వం, న్యాయం అనే నైతిక విలువలు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఏర్పడతాయి? సమానత్వం, న్యాయం అనే నైతిక విలువలు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఏర్పడతాయి? పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, పై 3 కావు. దీని యొక్క ఆన్సర్ అండి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో సమానత్వం, న్యాయం అనే నైతిక విలువలు కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఏర్పడతాయండి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ బి. 17వ బిట్ అండి. ఈ క్రింది వాటిలో చోమ్స్కీ రచన ఏది? చోమ్స్కీ, ఇవాన్ చోమ్స్కీ రచనలు ఏవి అంటే చూద్దామండి. ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. పై 3 సరైనవే. దీని యొక్క జవాబు ఆప్షన్ డి. పై 3 సరైనవే. ఇవాన్ చోమ్స్కీ రచనలండి ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఈ 3 రైటర్స్ కూడా 3 రచనలు కూడా ఇవాన్ చోమ్స్కీ రచనలండి. 17 అయింది. ఇప్పుడు 18. ఈ కింది వారిలో మానవతావాది ఎవరు? ఈ కింది వారిలో మానవతావాది ఎవరు? ఆప్షన్ ఏ అబ్రహం మాస్లో, ఆప్షన్ బి కార్ల్ రోజర్స్, ఆప్షన్ సి అబ్రహం లింకన్, ఆప్షన్ డి కోల్బర్గ్. అలాగే 1 మరియు 2 అని ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ జవాబు అనేది అదనంగా ఇందులో ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ అబ్రహం మాస్లో మరియు కార్ల్ రోజర్స్. అబ్రహం మాస్లో మరియు కార్ల్ రోజర్స్ అండి మానవతావాదులు. 19వ బిట్టు, ఈ కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. హెరిడిటరీ ఆఫ్ జీనియస్ గాల్టన్ రచన, మెంటల్ టెస్ట్ మెజర్మెంట్ జేఎం కాటిల్, రిపబ్లిక్ ప్లేటో రచన. ఆప్షన్ డి పై 3 సరైనవే. దీని యొక్క ఆన్సర్ అండి ఆప్షన్ డి పై 3 సరైనవే. హెరిడిటరీ ఆఫ్ జీనియస్ ఇది గాల్టన్ రచించాడండి. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ దీనిని జేఎం కాటిల్ రచించాడండి. ద రిపబ్లిక్ అనే రచన ప్లేటో రచన అండి. కాబట్టి పై 3 సరైనవే. 20వ బిట్కి వెళ్దాండి. ఈ క్రింది వారిలో ప్రజ్ఞకు నిర్వచనాలు ఇచ్చిన వారు ఎవరు? ఈ క్రింది వారిలో ప్రజ్ఞకు నిర్వచనాలు ఇచ్చిన వారు ఎవరు? జీన్ పియాజే, డేర్బాన్, బినే, ఆప్షన్ బి టెర్మన్, గాల్టన్, స్టెర్న్స్, ఆప్షన్ సి స్వెన్సర్, మెక్డోగల్, ఫ్రీమన్.
ఆప్షన్ డి 1 మరియు 2, 3. దీని యొక్క ఆన్సర్స్ అండి ఆప్షన్ డి పై 3 కూడా సరైనవేనండి. ప్రజ్ఞకు నిర్వచనం ఇచ్చిన వాళ్ళు పియాజే, డేర్బన్, బినే, టెర్మన్, గాల్టన్, స్టెన్స్, స్పెన్సర్, మెక్డోగల్, ఫ్రీమన్ వీళ్ళందరూ కూడా ప్రజ్ఞకు నిర్వచనాలు ఇచ్చినవారు. తర్వాత బిట్ అండి 21. యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ రచయిత స్టాన్ఫోర్డ్ బినే, ఇవాన్ పావ్లోవ్, థార్న్డైక్, ఫ్రీమన్. ఈ 4 ఆప్షన్లో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ థార్న్డైక్ అండి. థార్న్డైక్ యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 22వ ప్రశ్న. ఈ కింది వాటిలో ప్రజ్ఞకు చెందిన సరైన సమాధానం గుర్తించండి. ప్రజ్ఞకు చెందిన సరైన సమాధానం. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే, స్టెన్ మరియు టెర్మన్. ఆప్షన్ బి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పీర్మన్. ఆప్షన్ సి బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థార్న్డైక్. ఆప్షన్ డి పై 3 సరైనవే. ఈ ప్రజ్ఞకు చెందిన సరైన సమాధానంలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై 3 సరైనవనండి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే, స్టెన్స్, టెర్మన్. అలాగే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పీర్మన్. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థార్న్డైక్. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనండి. 23వ ప్రశ్న. ప్రజ్ఞ అనేది 120 కారకాల సముదాయం అన్నది ఎవరు? ప్రజ్ఞ అనేది 120 కారకాల సముదాయం అని అన్నది ఎవరు? ఆప్షన్స్ ఏ గిల్ఫర్డ్, బి బినే, సి ఫ్రీమన్, డి విలియం జేమ్స్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి గిల్ఫర్డ్. గిల్ఫర్డ్ అనే వ్యక్తి ప్రజ్ఞ అనేది 120 కారకాల సముదాయం అని పేర్కొన్నారండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గిల్ఫర్డ్. 24వ బిట్టు. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అని ఇవ్వడం జరిగిందండి. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ దీని యొక్క సూత్రం చాలా ముఖ్యమైనదండి. సూత్రాలు అనేవి సైకాలజీలో చాలా ముఖ్యమైనవి. అలాగే సూత్రాలు ఇచ్చి మనకి అక్కడ క్వశ్చన్ ఇస్తుంటాడు. అంటే ఇది డైరెక్ట్ ప్రశ్న కానీ వయసు అక్కడ మిగతావి ఇచ్చేసి దాని యొక్క వాల్యూ కట్టమంటాడండి. ముందు ఇది రావాలి కదా మనకి, అందువలన ఇవి ముందు ఇందులో ఉంటాయి. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అని ఇచ్చాడండి. మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఆప్షన్ బి శారీరక వయసు బై మానసిక వయసు ఇంటూ 100. అలాగే ఎంఏ బై సిఏ ఇంటూ 100. దీని యొక్క ఆన్సర్ 4వది 1 మరియు 3 సరైనవి. 1, 3 సరైనవండి. అంటే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 దీనిని ఇంగ్లీషులో షార్ట్కట్లో ఎంఏ బై సిఏ ఇంటూ 100 అని ఇలా ఇస్తాడండి. కాబట్టి ఈ రెండిట్లో ఎలా ఇచ్చినా సరే మనం గుర్తించే విధంగా ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ మరియు సి 1 మరియు 3 కూడా సరైనవని మనం గుర్తుంచుకోవాలి. ఈ వాల్యుయేషన్ ప్రకారం మనం ఆ లెక్క కట్టాలండి. అక్కడ ఇచ్చిన నెంబర్స్ ప్రకారం లెక్క కడితే దానికి జవాబు వచ్చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 25వ బిట్టు. ఐక్యూ 90 నుండి 109 ఉన్నవారు ఎటువంటి వాళ్ళు? ఐక్యూ 90 నుండి 109 ఈ మధ్య ఉన్నవారు ఏ వర్గానికి చెందుతారు అంటే అల్పబుద్ధులు, బి సగటు, సి అధిక ప్రతిభావంతులు, డి
అత్యధిక ప్రతిభావంతులు. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ సగటు. ఐక్యూ అనేది 90 నుండి 109 అండి. 90 నుండి 109 మధ్య ఉండే వాళ్ళని ఏమంటారంటే సగటు వ్యక్తులు అంటారండి. సగటు యావరేజ్ స్టూడెంట్స్ అని పిలుస్తామండి. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 26వ బిట్ అండి. 26 అండి. ఈ కింది వాటిలో అశాబ్దిక పరీక్ష కానిదేది? మనం క్వశ్చన్ కరెక్ట్గా చదువుకోవాలండి. టైం అయిపోతుందని తొందరగా చదివేస్తే చివరిలో కానిదా సరి అయిందా అనేది మనం కన్ఫ్యూజ్ పడతాం. కాబట్టి కానిది అన్నాడండి. కింది వాటిలో అశాబ్దిక పరీక్ష కానిదేది? ఆప్షన్ ఏ ఆర్మీ బీటా పరీక్ష, బి భాటియా ప్రజ్ఞా పరీక్ష, సి రావెన్స్ స్టాండర్డ్ పరీక్ష, డి ఆర్మీ ఆల్ఫా పరీక్ష. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష కానిది. కాబట్టి అశాబ్దిక పరీక్షలు పై 3 కూడా అశాబ్దిక పరీక్షలు అండి. ఆర్మీ బీటా పరీక్ష, భాటియా ప్రజ్ఞా పరీక్ష, రావెన్స్ స్టాండర్డ్ పరీక్ష, ఈ 3 కూడా అశాబ్దిక పరీక్షలే. తర్వాత బిట్ అండి 27ది. ఈ క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి అన్నాడండి. స్టాన్ఫర్డ్ బినే మాపని శాబ్దిక పరీక్ష, రావెన్స్ కలర్డ్ పరీక్ష అశాబ్దిక పరీక్ష, ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా పరీక్షలు సామూహిక పరీక్ష. ఆప్షన్ డి పై 3 సరైనవే. ఈ బిట్ యొక్క ఆన్సర్ కూడా ఆప్షన్ డి పై 3 సరైనవండి. స్టాన్ఫర్డ్ బినే మాపని అనేది శాబ్దిక పరీక్ష, రావెన్స్ కలర్డ్ పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష, ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా పరీక్షలు అనేవి సామూహిక పరీక్షలండి. 28వ బిట్ అండి. సచిన్ టెండూల్కర్ క్రికెట్లో రాణించడం అనేది దేనికి సంబంధించింది? సచిన్ టెండూల్కర్ క్రికెట్లో రాణించడం అనేది దేనికి సంబంధించినది? ప్రజ్ఞక, ఆప్షన్ బి సహజ సామర్థ్యం, ఆప్షన్ సి నాయకత్వ లక్షణం, ఆప్షన్ డి వైఖరి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం వలన సచిన్ టెండూల్కర్ క్రికెట్లో రాణించడం జరిగింది. తర్వాత బిట్ అండి 29. ఈ కింది వాటిలో సహజ సామర్థ్య పరీక్ష ఏది? ఈ క్రింది వాటిలో సహజ సామర్థ్య పరీక్ష అనేది ఏది? డిఏటిబి, ఆప్షన్ బి జిఏటిబి, ఆప్షన్ సి పిఎంఏ, ఆప్షన్ డి 1, 2 మరియు 3 అని ఇచ్చాడండి. కాబట్టి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి సహజ సామర్థ్య పరీక్షలు డిఏటిబి, జిఏటిబి, పిఎంఏ ఈ 3 కూడా సహజ సామర్థ్య పరీక్షలే. 30వ బిట్ అండి. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా మరలా తిరిగి లేస్తున్నందుకు. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా మరలా తిరిగి లేస్తున్నందుకు. ఇది దేనిని సూచిస్తుంది అని ప్రశ్న అండి. ఏ అభిరుచి, బి సాధనా ప్రేరణ, సి వైఖరి స్వభావం, డి ఆదర్శం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి వైఖరి స్వభావం. వైఖరి స్వభావం. 31వ ప్రశ్న. అలవాట్లు అనేవి సమాజం అనే రథానికి ఇరుసు లాంటివి అని అన్నది ఎవరు? అలవాట్లు అనేవి సమాజం అనే రథానికి ఇరుసు లాంటివి అని అన్నది ఎవరు? ఏ సామ్యూల్ స్మైల్, బి విలియం జేమ్స్,
సి కామెరూన్, డి గట్మన్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విలియం జేమ్స్. అలవాట్లు అనేవి సమాజం అనే రథానికి ఇరుసు లాంటివి. విలియం జేమ్స్ అండి. ఈ నిర్వచనం ఇచ్చింది విలియం జేమ్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 32వ ప్రశ్న. పర్సోనా అనే లాటిన్ పదం యొక్క అర్థం ఏమిటి? పర్సోనా అనే లాటిన్ పదం యొక్క అర్థం ఏమిటి? ఏ వ్యక్తిగతం, బి అందం, సి ముసుగు, డి మూర్తిమత్వం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ముసుగు. పర్సోనా అనేది లాటిన్ పదం అండి. ఒక్కోసారి ఏ భాషా పదం అని కూడా అడుగుతుంటాడు. పర్సోనా అంటే పర్సనాలిటీ అండి. కాబట్టి దీని యొక్క పర్సోనా అంటే దాని యొక్క అర్థం ముసుగు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 33వ ప్రశ్న. ఈ 33వ ప్రశ్న మూర్తిమత్వంపై నేరుగా ప్రభావం చూపే గ్రంథి అండి. ఈ గ్రంథుల నుండి కంపల్సరీగా 1 లేదా 2 బిట్లు వస్తాయండి. కాబట్టి గ్రంథులపైన దృష్టి పెట్టండి. మూర్తిమత్వంపై నేరుగా ప్రభావం చూపే గ్రంథి ఏ పీయూష గ్రంథి, బి అతివృక్క గ్రంథి, సి క్లోమ గ్రంథి, డి అవటు గ్రంథి. దీనిని థైరాయిడ్ గ్రంథి అంటారు. తెలుగులో అవటు గ్రంథి ఏదైనా ఇవ్వచ్చు. అవటైనా అవ్వచ్చు లేదా థైరాయిడ్ అయినా ఇవ్వచ్చండి. కాబట్టి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి అనేది మూర్తిమత్వంపై నేరుగా ప్రభావం చూపుతుందండి. 34వ బిట్టు. 34 మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎవరిది? మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎవరిది? ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్, బి ఎరిక్ ఎరిక్సన్, సి మోర్గాన్, డి మోరిన్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఎరిక్ ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మనోసాంఘిక అండి, గుర్తుంచుకోండి. మనో విశ్లేషణ అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోసాంఘిక అయితే ఎరిక్ ఎరిక్సన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 35వ బిట్ అండి. సమూహంలో ఎక్కువ మంది చేత ఇష్టపడే వ్యక్తిని ఏమంటారు? సమూహంలో ఎక్కువ మంది చేత ఇష్టపడే వారిని ఏమంటారు? ఏ హీరో, బి స్టార్, సి ఐసోలేట్, డి మూన్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి స్టార్. ఆప్షన్ బి స్టార్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తార అనేది తెలుగులో ఇస్తుంటాడండి. తార ఎక్కువ మంది ఇష్టపడే వారిని తార అంటారండి. అదే ఒంటరిగా ఉండే వాళ్ళని, ఎవరు ఇష్టపడని వాళ్ళని ఐసోలేట్ అంటారు. ఇక్కడ ఈ పడిపోయిందండి, ఐ అనేది ఐసోలేట్. కానీ దీని యొక్క ఆన్సర్ స్టార్ అంటే తార. ఎక్కువ మంది ఇష్టపడేవారు ఎవరంటే స్టార్, తెలుగులో తార. 36వ బిట్ అండి. 36 రోషాక్ సిరామరకల పరీక్షను ఎవరు కనిపెట్టారు? రోషాక్ సిరామరకల పరీక్షను ఎవరు కనిపెట్టారు? టెర్మన్ రోషాక్, హెర్మాన్ రోషాక్ ఇతను స్విట్జర్లాండ్, హెర్మాన్ రోషాక్ స్వీడిష్, హెర్మాన్ రోషాక్ యుఎస్ఏ. ఒక్కోసారి మనకి కన్ఫ్యూజ్ పెట్టడం కోసం దేశాల పేర్లనే ఇవ్వచ్చు వేరువేరేగా, లేదంటే ఆ పేరునే చిన్న చిన్న అక్షరాలతో అటు ఇటు తారుమారుగా మార్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది ఇందులో ఆప్షన్స్లో. కాబట్టి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ హెర్మాన్ రోషాక్ అండి. రోషాక్ సిరామరకల పరీక్షను కనిపెట్టిన వాళ్ళు, అందులో పేరు ఉంది రోషాక్, అతని పేరు మీదే అది వచ్చిందండి ఆ పరీక్షల పైన. కాబట్టి హెర్మాన్ రోషాక్ ఇతను స్విట్జర్లాండ్. ఒక్కోసారి దేశం పేరు కూడా అడుగుతాడు, ఏ దేశం అనేది. స్విట్జర్లాండ్. హెర్మాన్ రోషాక్ స్విట్జర్లాండ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 37వ ప్రశ్న.
సర్దుబాటు శక్తి కోల్పోవడానికి ఏమంటారు? కోల్పోవడాన్ని సమాజంలో సర్దుబాటు శక్తిని కోల్పోవడాన్ని ఏమంటారు? ఏ. విషమయోజనం, బి. అసంతృప్తి ఫలితం, సి. కుంటనం, డి. పై 3 సరైనవే. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ విషమయోజనం అండి. సర్దుబాటు శక్తి కోల్పోయిన వ్యక్తి విషమయోజనానికి గురవుతాడు. విషమయోజనం. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 8 అవ్వ బొవ్వ రెండు కావాలి. ఇది ఏ సంఘర్షణకి సంబంధించింది? అంటే అవ్వ కావాలి, బొవ్వ కావాలి అనేది ఎటువంటి సంఘర్షణకి చెందుతుంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో పక్కా ఒక బిట్ వస్తుంది. ఉపగమ పరిహార సంఘర్షణ, బి. పరిహార ఉపగమ సంఘర్షణ, సి. ఉపగమ సంఘర్షణ, డి. పరిహార సంఘర్షణ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి. ఉపగమ సంఘర్షణలు అనేవి అవ్వ కావాలి, బొవ్వ కావాలి. మనకి రెండు ప్లస్ పాయింట్లు అయితే ఉపగమ అండి, 2 మైనస్ పాయింట్లు అయితే పరిహార అండి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది, మనకి ఇష్టమైనవి ఉపగమాలు, ఇష్టం లేనివి పరిహారాలు. కాబట్టి ఇందులో 2 ఇష్టమైనవి కాబట్టి ఉపగమ సంఘర్షణలు. 39వ బిట్ అండి. వ్యాపారం అంటే నష్టం, లాభం రెండు ఉంటాయి. ఇది ఏ సంఘర్షణ? వ్యాపారం అంటే నష్టం అలాగే లాభం రెండు ఉంటాయి. ఇది ఏ సంఘర్షణ? ఈ ప్రశ్న బాగా చదువుకొని అందులో ముందు ఏది ఉంది తర్వాత ఏది ఉందో ఒకసారి చూసుకుంటే మనకి తేలికైపోతుందండి. ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఏ. ఉపగమ పరిహార, బి. పరిహార ఉపగమ, సి. ఉపగమ, డి. పరిహార. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి పరిహార ఉపగమ సంఘర్షణలు. ఇందులోని వ్యాపారం అంటే మొదటగా ఏముందంటే ఇక్కడ నష్టం అంటే మనకి మైనస్ పాయింట్ కాబట్టి పరిహారము. తర్వాత ఏముందండి లాభం అంటే ప్లస్ పాయింటే కదా కాబట్టి ఉపగమం. కాబట్టి ఇది ఎటువంటి సంఘర్షణలు అంటే పరిహార ఉపగమ సంఘర్షణలు. 40 ఆడలేక మధ్యలో ఓటిది. ఇది ఏ రకమైన సర్దుబాటు తంత్రం? రక్షక తంత్రాలండి. ఇది రక్షక తంత్రాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ రక్షక తంత్రాల పైన కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి. ఆడలేక మధ్యలో ఓటిది. ఇది ఏ రకమైన సర్దుబాటు తంత్రం? తాదాత్మీకరణం, ప్రక్షేపణం, విస్థాపనం, పరిహారం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అండి ప్రక్షేపణం. తక్షణం మనకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇది ప్రక్షేపణం. ఆడలేక మధ్యలో ఓటిది. ఇది ఏ రకమైన సర్దుబాటు తంత్రం అంటే ప్రక్షేపణం. తాదాత్మీకరణం అంటే తను సాధించింది ఇంకొకరి చేత సాధిస్తే తనుగా భావించడం, తను సంతోషపడడం అనేది తాదాత్మీకరణం. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం విస్థాపనం అవుతుంది. ఇక్కడ పరిహారం అంటే ఒకటి ఫెయిల్యూర్ అయినప్పుడు దాన్ని ఇంకొక దానిపైన మనం విజయం సాధించాలంటే ఒక దాంట్లో మనం వైఫల్యం చెందినప్పుడు ఇంకొక దాన్ని ఎంచుకొని దాంట్లో విజయం సాధించడం పరిహారం అవుతుందండి. కాబట్టి దీనికి ఆడలేక మధ్యలో ఓటిది అనే దానికి కరెక్ట్ ఆన్సర్ ప్రక్షేపణం. 41వ ప్రశ్న. ఈ కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. దమనం, ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం. బి. ప్రతిగమనం, పూర్వస్థితికి పోవడం. సి. తాదాత్మీకరణం, పోల్చుకోవడం. ఆప్షన్ డి 1, 2, 3 సరైనవే అని ఇచ్చాడండి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 3 సరైనవే. దమనం అంటే మనకి ఇష్టం లేనిది ఏం చేస్తామంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోతాం. కొంతకాలానికి అది మనకు గుర్తురాదు. ఎందుకంటే
మన చేత మనముగానే దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం, కాబట్టి దీన్ని దమనం అంటారండి. ప్రతిగమనం అంటే పూర్వస్థితికి పోవడం, అంటే అనుకోకుండా ఆలోచించి ఏడవడం, చిన్నపిల్లల్లాగా తయారవడం, ఇది ప్రతిగమనం, పూర్వస్థితికి పోవడం. తాదాత్మీకరణ అంతకుముందు చెప్పామే, పోల్చుకోవడం అంటే తండ్రి సాధించలేనిది కొడుకు ద్వారా సాధించి కొడుకు సాధిస్తే తనుగా సాధించడని భావించడం. తను డాక్టర్ అవ్వాలనుకుంటే ఒకవేళ అవ్వకపోతే తన కొడుకులు లేదా కూతుర్లు ఎవరైనా డాక్టర్ అయితే తను కూడా డాక్టర్ అయినని భావించడం, పోల్చుకోవడం అనేది తాదాత్మీకరణ. కాబట్టి 3 సరైనవే. 42వ ప్రశ్న, మానసిక ఆరోగ్యానికి మూల పురుషుడు ఎవరు? మానసిక ఆరోగ్యానికి మూల పురుషుడు ఎవరు? ఏ. సిగ్మండ్ ఫ్రాయిడ్, బి. క్లిఫర్డ్ బీర్స్, సి. కిల్ఫర్డ్, డి. కోల్బర్గ్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, క్లిఫర్డ్ బీర్స్. క్లిఫర్డ్ బీర్స్ అనే వ్యక్తి మానసిక ఆరోగ్యానికి మూల పురుషుడండి. 43వ ప్రశ్న, ప్రయోగానికి గురి కాబడే వ్యక్తిని ఏమంటారు? ప్రయోగం చేసిన వ్యక్తి లేదా ప్రయోగానికి గురి కాబడే వ్యక్తి, అతన్ని ఏమంటారు? ప్రయోగానికి గురి కాబడే వ్యక్తిని ఏమంటారు అంటే 1 ప్రయోక్త, బి. ప్రయోజ్యుడు, సి. ప్రయోజనుడు, డి. ప్రవేశకుడు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, ప్రయోగానికి గురి కాబడే వ్యక్తి ప్రయోజ్యుడు. ప్రయోక్త అంటే ఆ ప్రయోగం చేసే వ్యక్తి అండి. ప్రయోగానికి ఎవరైతే రెడీగా ఉన్నారో అతన్ని ప్రయోక్త అంటారు. ప్రయోగానికి ఏ వ్యక్తిని అయితే తీసుకుంటామో ఆ వ్యక్తిని ప్రయోజ్యుడు అంటాం. కాబట్టి ఇక్కడ ప్రయోగానికి గురి కాబడే వ్యక్తి ప్రయోజ్యుడండి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 44వ ప్రశ్న, అభ్యసనం ఈజ్ ఈక్వల్ టు, దీని యొక్క సూత్రం అండి. అభ్యసనం సూత్రాలు, ఈ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ని కంపల్సరీగా వచ్చేస్తాయండి ఈ సూత్రాల నుంచి. కాబట్టి ఈ సూత్రాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. అభ్యాసం ఈజ్ ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన, తొలి ప్రవర్తన మైనస్ మలి ప్రవర్తన, ప్రారంభ ప్రయత్నం మైనస్ చివరి ప్రయత్నం, అంత్య ప్రవర్తన మైనస్ మొత్తం ప్రవర్తన. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ, అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. ఇదే అభ్యాసం అవుతుందండి. అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అభ్యసనం. 45వ ప్రశ్న, సైకిల్ నేర్చుకోవడం అనేది దేనికి సంబంధించింది? ఏ సిద్ధాంతానికి, ఏ అభ్యాసానికి సంబంధించింది? సైకిల్ నేర్చుకోవడం అనేది ఏ అభ్యాసానికి సంబంధించింది? సైకిల్ యత్నదోష అభ్యసనం, శాస్త్రీయ నిబంధన అభ్యసనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ, యత్నదోష అభ్యసనం. యత్నదోషం అభ్యాసం అనేది సైకిల్ అనేది నేర్చుకోవడం ఇందులోకి వస్తుందండి. 46వ ప్రశ్న, ఈ కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. ప్రవర్తనవాదం థార్న్డైక్, పావ్లోవ్, స్కిన్నర్. నిర్మాణాత్మకవాదం పియాజే, వైగోట్స్కీ. గెస్టాల్ట్ వాదం కోహ్లర్, కోఫ్కా. ఆప్షన్ డి 1, 2, 3 సరైనవే. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి 3 సరైనవే. ప్రవర్తనవాదాన్ని ప్రతిపాదించిన వాళ్ళు థార్న్డైక్, ఇవాన్ పావ్లోవ్, బిఎఫ్ స్కిన్నర్. నిర్మాణాత్మకవాదాన్ని ప్రతిపాదించింది జీన్ పియాజే, వైగోట్స్కీ. గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించిందండి కోహ్లర్, కోఫ్కా. ఈ 3 కూడా మనం గుర్తుంచుకోవాలండి. అందుకే 3 ఆప్షన్లు కూడా కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. 47వ ప్రశ్నకి వెళ్దాం. బోబో డాల్ స్టడీ చేసింది ఎవరు?
బోబోడాల్ స్టడీ చేసింది ఎవరండి? బోబోడాల్. ఆప్షన్ ఏ ఆల్బర్ట్ బండూరా, బి పావ్లోవ్, సి కోఫ్కా, డి మిల్లార్డ్ మరియు డెల్లార్డ్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఆల్బర్ట్ బండూరా. ఆల్బర్ట్ బండూరా బోబోడాల్ పైన స్టడీ చేశాడండి. 48వ ప్రశ్న, అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? ఇది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుందండి. ఇది అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? అబ్రహం లింకన్, బి అబ్రహం మాస్కో, సి అబ్రహం మాస్లో, డి జేఎస్ మోరిన్. చిన్న చిన్న అక్షరాల తేడాతో పదాల తేడాతో ఉందండి ఇక్కడ. ఆప్షన్స్ కన్ఫ్యూజ్ పడకండి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అబ్రహం మాస్లో అండి. అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 49వ ప్రశ్న, విస్మృతిని కొలవడానికి ఉపయోగించే సాధనం అండి. స్మృతి విస్మృతి నుంచి ఒక బిట్ కంపల్సరీ కాబట్టి విస్మృతిని కొలవడానికి ఉపయోగించే సాధనం ఏదండి? టాచిస్టోస్కోప్, బి టెలిస్కోప్, సి మోనిస్టోస్కోప్, డి పై 3 సరైనవే అని ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ టాచిస్టోస్కోప్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. టాచిస్టోస్కోప్ అనేది విస్మృతిని కొలవడానికి ఉపయోగించే సాధనం అండి. 50వ ప్రశ్న, ఎప్పుడో ఎక్కడో చూసినట్లు భ్రమ కలగడం. ఇలా భ్రమ కలిగితే దాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ గుర్తింపు, బి పునఃస్మరణ, సి డెజావు, డి వేర్పాటు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి డెజావు. ఎప్పుడో ఎక్కడో చూసినట్లు భ్రమ కలుగుతుందండి కాబట్టి దాన్ని డెజావు అంటారు. ఇందులో కూడా ఈ ఆప్షన్లో కూడా ఒక బిట్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇది కంపల్సరీగా వస్తుంది, ఇంపార్టెంట్ కూడా. 51వ ప్రశ్న, ఈ సూత్రం కూడా ముఖ్యమైనదండి. గుర్తింపు గణన ఇలా డైరెక్ట్గా అడగచ్చు, లేదంటే అక్కడ వాల్యూస్ ఇచ్చి దాని విలువ కట్టమని చెప్తాడు. విలువ కట్టమనాలంటే ఈ సూత్రం మనకి గుర్తు రావాలి. కాబట్టి సూత్రం అనేది ఇక్కడ సూత్రాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. 51వ ప్రశ్న ఏంటండి? గుర్తింపు గణన ఈజ్ ఈక్వల్ ఒప్పులు మైనస్ అసలు బై మొత్తం ఇంటూ 100, తప్పులు మైనస్ ఒప్పులు ఇంటూ 100, ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100, తప్పులు మైనస్ ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి గుర్తింపు గణన ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇది గుర్తింపు గణన యొక్క సూత్రం అండి. 52వ ప్రశ్న, పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఇది పొదుపు గణన సూత్రం కూడా వస్తుంది తర్వాత. పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఏ ఎబ్బింగ్హాస్, బి బీనే, సి కోల్బర్గ్, డి స్టీఫెన్సన్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి ఎబ్బింగ్హాస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎబ్బింగ్హాస్ అండి. 53వ ప్రశ్న, పొదుపు గణన సూత్రం. పొదుపు గణన సూత్రం ఆప్షన్ చూద్దామండి. అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ఆప్షన్ సి అసలు మైనస్ మొత్తం బై అసలు ఇంటూ 100. ఆప్షన్ డి పైవేవి కావు అని ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ ఏ అండి. అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది పొదుపు గణన యొక్క సూత్రం అండి. ఈ సూత్రం ప్రకారం అక్కడ ఏం వాల్యూస్ ఇస్తే దాన్ని మనం లెక్క కట్టేస్తే దాని జవాబు తేలిగ్గా వచ్చేస్తుందండి. ఈ సూత్రం మనం గుర్తుంచుకోవాలి. 54వ ప్రశ్న, గత అభ్యసనం ఎప్పటి అభ్యసనకు అవరోధం రావడం. ఈ అంశంలో కూడా బిట్ వస్తుందండి. ప్రతి కంపల్సరీగా ఏ ఆప్షన్స్ ఉంటాయి అంటే ఏ అంశం నుంచి బిట్లు ఏదో వస్తాయో ఆ అంశం నుంచి ప్రతి ఒక బిట్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఆ అంశాలపైన మనకు అవగాహన వస్తుందని ఇలా బిట్లుగా మీకు వీడియో రూపంలో తయారు చేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. గత అభ్యసనం ఎప్పటి అభ్యసనకు అవరోధం రావడం అనేది దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ ఏ తిరోగమన అవరోధం, బి పురోగమన అవరోధం, సి దమనం, డి వేర్పాటు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పురోగమన అవరోధం అండి. పురోగమన అవరోధం గమనించుకోండి. గత అభ్యసనం ఇప్పటి అభ్యసనంకు అవరోధం కలగడం. ఇప్పటి అభ్యాసం అయితే పురోగమనం అండి. ఇప్పటి అభ్యసనానికి గత అభ్యసనం అవరోధం కలిగితే దాన్ని పురోగమన అవరోధం అంటారండి. అలాగే ఇప్పటి అభ్యాసం గత అభ్యాసానికి అవరోధం వస్తే తిరోగమన అవరోధం అండి. ఈ రెండు గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ పడకండి. ప్రస్తుతానికైతే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పురోగమన అవరోధం. 55వ ప్రశ్న అండి, ఆదర్శాల సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు. ఆదర్శాల సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు. ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, బి డబ్ల్యూసి బాగ్లే, సి గెస్టాల్ట్, డి 1 మరియు 2. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి డబ్ల్యూసి బాగ్లే. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆదర్శాల సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే డబ్ల్యూసి బాగ్లే అండి. కాబట్టి మిత్రులారా, ఈ 1 నుండి 55 బిట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తాయి కంపల్సరీగా. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడదంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్లను కూడా చేయండి మిత్రులారా. ఇదొక మా ప్రోత్సాహం, మీ సహాయం. ఇప్పటివరకు ఓపిక మీద ఆలకించినంత వరకు థ్యాంక్ యూ. జై హింద్.